టుడేస్ అవర్ టాపిక్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? సో బేసిక్‌గా క్లయింట్ రిక్వెస్ట్ ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఈ లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? మల్టిపుల్ క్లయింట్ రిక్వెస్ట్ సింగిల్ సర్వర్‌కి వెళ్ళడం వల్ల సర్వర్ పైన లోడ్ పెరిగి, ర్యామ్ యూసేజ్ పెరిగి అండ్ సీపీయూ ప్రాసెసింగ్ పెరిగి సర్వర్ క్రాష్ డౌన్ అవుతుంది. సేమ్ ఇదే ఒకప్పుడు మనం అమెజాన్ సేల్స్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో చూసాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ క్రాష్ అవ్వడానికి. సో సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఉన్న ఈ సింగిల్ సర్వర్‌ని హారిజాంటల్ స్కేలింగ్ చేయాలి. ఈచ్ సర్వర్‌లో సేమ్ సీపీయూ, సేమ్ ర్యామ్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఒక అల్గోరిథం పెడతాం. అల్గోరిథం బేస్ చేసుకొని ఏ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ చేస్తుంది. దీనివల్ల సర్వర్ పైన లోడ్ తగ్గుతుంది. ఫస్ట్ యూజర్ బ్రౌజర్లో యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు దాని రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ రిజాల్వర్ ఇస్తుంది. ఆ ఐపీ అడ్రస్ వచ్చేసి అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్ది కాదు. సో అది పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. సో రిక్వెస్ట్ అనేది డిఎన్ఎస్ దగ్గర నుంచి ఐపీ అడ్రస్ తీసుకొని ఆ రెస్పెక్టివ్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏ సర్వర్కి ఇవ్వాలో అది పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాకెండ్లో ఉన్న ఈ వెబ్ సర్వర్స్ వాటి ఐపీ అడ్రస్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో దీనివల్ల సెక్యూరిటీ ఉంటుంది. ఈ వెబ్ సర్వర్స్లోనే యాక్చువల్ లాజిక్ ఉంటుంది. థ్యాంక్ యూ.